హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు నేను 3 మంత్స్లోనే ఎందుకు జాబ్ తెచ్చుకోవాలి, అసలు 3 మంత్స్ తర్వాత నాకు జాబ్ వస్తుందా రాదా, ఎందుకు రాదు, అసలు ఆర్సీబీకి నాకు అసలు ఏంటి సంబంధం, అసలు దాని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. చెప్పడం మర్చిపోయాను గైస్, మనము 100 సబ్స్క్రైబర్స్ వస్తే మాకు ఇట్లా మైక్ అనేది స్పాన్సర్ చేస్తుంది గైస్. ప్లీజ్ 100 సబ్స్క్రైబర్స్ అని చేయండి, ప్లీజ్ కంప్లీట్ చేయండి గైస్. టాపిక్లోకి వచ్చేస్తే అసలు 3 మంత్స్లో నేను జాబ్ ఎందుకు తెచ్చుకోవాలంటే, యాక్చువల్లీ పాస్ డేట్ వచ్చేసి 2024 అనమాట. 2024లో అసలు నాకు ఇట్లా ఒక బ్యాక్లాగ్ అయితే ఉండడం జరిగింది. ఆ బ్యాక్లాగ్ వచ్చేసి సప్లీ రాయడానికి మ్యాక్సిమం డిసెంబర్ లాస్ట్ దాకా పెట్టాడు అనమాట. డిసెంబర్ లాస్ట్లో సప్లీ అనేది వదిలిపెట్టాడు జేఎన్టీది. ఇంకా టైం లేదు కాబట్టి అప్పుడు నేను ఇంకా ఏదో ఒకటి కోర్సు జాయిన్ అవుదాం కదా అనేసి హైదరాబాద్ వెళ్ళేసి ఇట్లా చెక్ చేశాను అనమాట. అంటే నేను చెక్ చేయలేదు, మా ఫ్రెండ్స్ అనేది చెక్ చేశారనమాట. ఇట్లా సైబర్ టవర్స్లో ఇట్లా ఎక్స్ఎల్ఆర్ ఉంది, ఎక్స్ఎల్ఆర్లో బాగా మంచిగా ఉంటుంది అనేసి మొత్తం వాళ్ళు చూసేశారు. సరే నేను హైదరాబాద్లో అది కాక సైబర్ టవర్స్ కదా మంచి ప్లేస్లో అనేసి బ్లైండ్గా వెళ్ళిపోయా గ్యాస్. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అసలు అక్కడ మనీ కూడా చాలా ఛార్జ్ చేశారు. ఇంత అరౌండ్ 50K దాకా ఛార్జ్ చేశారు, అది డేటా అనలిటిక్స్కి. ఇంకా నాకు లిటరల్లీ చెప్పుకోవాలంటే వేస్ట్ గ్యాస్. అసలు అక్కడ ఆ కోర్స్ తీసుకొని 50K అసలు లిటరల్లీ నాకు చాలా వేస్ట్ అనిపించింది. ఇంకా తర్వాత అంతలోపలే ఆ కోర్సు పూర్తి చేస్తాను. అది అరౌండ్లీ 6 మంత్స్ ఉన్నదన్నమాట. ఆ 6 మంత్స్లో నేను ఇంకా అదే కోర్స్ చేస్తాను. ఇంకా ఆ టైంలోనే ఇట్లా ఇది సప్లీ అనేది వచ్చేసింది డిసెంబర్లో. ఇంకా సప్లీ అనేది క్లియర్ చేసేసాను. క్లియర్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ వచ్చేసి నీకు కోర్స్ అయితే తీసుకున్నాను. సింపుల్గా కోడింగ్ లేకుండా సింపుల్గా జాబ్ వచ్చేస్తానంటే ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే కోడింగ్ మనకి వచ్చేస్తుంది కదా కొంచెం బాగా, ఇంకా ఇంట్రెస్ట్ పెడితే ఇంకా బాగా అవ్వచ్చు కదా అనేసి నేను ఇంకా ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసిన కదా. ఫుల్ స్టాక్లో మ్యాక్సిమం ఫ్రంట్ ఎండ్ అనేది బాగా వచ్చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ అనేది ఒక 2 మంత్స్లో బాగా నేర్చుకున్నాను. ఇంకా బ్యాక్ ఎండ్ వచ్చేసి నేర్చుకుంటా ఉన్నాను ఇంకా చిన్నగా. ఇంకా బ్యాక్ ఎండ్ అనేది తెలుసు కదా, ఒకటి నేర్చుకుంటే ఒకటి నేర్చుకుంటే ఒకటి అనేది చాలా అట్లా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి ఇంకా అప్పుడు చిన్నగా అప్పుడు ఫిబ్రవరి మార్చి దాకా అట్లా టైం వేస్ట్ అయింది గ్యాస్. టైం వేస్ట్ అయితే అయ్యడం జరిగింది. అది ఎనీవే ఇంకా ఎట్లా జరిగింది ఏం చేయలేము అనేసి ఇంకా నేను ఏదో జాబ్స్ అనేది వెతుకుదాం అనేసి వెతుకుతా ఉన్నా చిన్నగా అట్లా ఒక 2 మంత్స్. ఇంకా అప్పుడే నాకు ఒక మోటివేషన్ అయితే వచ్చింది గ్యాస్. అప్పుడే ఇంకా జూన్లో అనుకుంటాం అప్పుడు ఆర్సీబీ అనేది కప్పు కొట్టేసింది. ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత నాకు ఎట్లా తిరిగేసి ఈసారి జాబ్ తెచ్చుకోవాలనే స్మాల్ మోటివేషన్ అనేది పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా ఆర్సీబీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపల ఎట్లా తిరిగి జాబ్ తెచ్చేసుకొని ఆ జాబ్ మనీతోనే ఎట్లా ఆర్సీబీ స్టేడియం వెళ్ళాలని ఫిక్స్ అయ్యా గ్యాస్. ఎందుకంటే నేను ఆర్సీబీ స్టేడియం అనేది చాలాసార్లు వెళ్దామని ట్రై చేశాను. అసలు ఒక్కోసారి డబ్బులు లేవు అనిపిస్తుంది, ఒక్కోసారి టికెట్స్ ఉండవు, ఒక్కోసారి అన్నీ ఉన్నప్పుడు వెళ్ళడానికి టైం ఉండదు ఒక్కోసారి. ఇంకా దాని అట్లా చిన్న ఒక్కొక్కటి అట్లా వెళ్ళిపోయింది గ్యాస్. ఇంకా 3 మంత్స్ ఎందుకు అంటున్నానంటే, ఈ 3 మంత్స్ లోపల నేను జాబ్ తెచ్చేసుకోవాలంటే యాజ్ ఎ ఫ్రెషర్గా, ఈ ఫ్రెషర్ అనేది కింద నేను కన్సిడర్ చేయాలన్నమాట. నెక్స్ట్ 2026 వచ్చిందంటే బ్యాచ్, ఇంకా ఫ్రెషర్ కింద నేను కన్సిడర్ చేయరనమాట. ఇంకా అప్పుడు ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది, కానీ ఉంటుంది, కాకపోతే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెషర్గా కన్సిడర్ చేయాలంటే. ఇంకా దాన్ని బట్టి ఇంకా ఇక్కడ చిన్నగా ఆ టైంలోనే ఇంకా జూలైలో అదే ఆర్సీబీ కొట్టిన తర్వాత నేను చాలా మోటివేషన్ పెట్టుకున్న తర్వాత ఇట్లా మా అన్న అయితే చెప్పాడు. ముందు ఒకసారి అయితే చెప్పాడు అనమాట, ఫిబ్రవరిలోనో మార్చిలో ఇట్లా చెన్నైకి రారా అని చెప్పేశాడు. ఇంకా అప్పుడు ఆ కోచింగ్ సెంటర్ చూసిన తర్వాత అన్ని కోచింగ్ సెంటర్లు ఎట్లానే ఉంటాయి, ఇంకా ఏముందిలే అసలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి, ఊరికే డబ్బులు వేస్ట్ అనేసి అనిపించింది. దానికన్నా యూట్యూబ్లో బాగా చెప్తారు కదా అనిపించింది. ఇంకా ఒకసారి అయితే ట్రై చేయమన్నాడు. మళ్ళీ ఇంకా జూలైలో ఒకసారి వచ్చి చెప్పాడు, ఇట్లా ఒకసారి వచ్చి డెమో క్లాస్ అటెండ్ అయ్యి ఒకసారి చూడు, నీకు నచ్చుతూనే ఉండు అనేసి ఇట్లా చెప్పాడు అనమాట. ఇంకా నేను చిన్నగా సరే ఒకసారి చూద్దాం పదా అంతగా చెప్తున్నాడు అనేసి ఇంకా మా బ్రదరే కాబట్టి సరే నమ్మకంతో వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత లిటరల్లీ గ్యాస్ ఇక్కడ ఫ్యూస్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది చెన్నైలో, వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్తాను. అసలు ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మన దాంట్లో ఎందుకు నడపరు, మన సరౌండింగ్స్లలో అసలు మన ఆంధ్రాలో ఎందుకు ఉండదు, అసలు అంతెందుకు హైదరాబాద్లో ఎందుకు ఉండదు, అన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఇలాంటి ఫెసిలిటీస్
అట్లా ఎందుకు ప్రొవైడ్ చేయరు? అది కూడా ఇక్కడ ఓన్లీ 30Kకే ఇంత ప్రొవైడ్ చేస్తున్నారంటే లిటరల్లీ షాక్ అయినా గైస్. నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఇంకా స్కిల్స్ అనేది ఇంకా బాగా నేర్చుకున్నాను. ఇంకా బెన్నా జాబ్ తెచ్చుకోగలుగుతానని చిన్న మోటివేషన్ అయితే ఇంకా ఎక్కువ బిల్డ్ అయింది గైస్. ఇంకా ఇప్పుడైతే కోర్స్ అయితే ఓ 2 months అయింది, 2-3 months అయింది నేను వచ్చిన తర్వాత. మ్యాక్సిమం 50% SQL, ఇప్పుడు జావా అయితే కంప్లీట్ అయింది. ఇంక ఈ దాని మీద ఇప్పుడు డెవలపర్స్ రోల్ మీద బెన్నాకి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. ఇంకా కోర్స్ ఇంకా టెస్టింగ్ మీద తీసుకున్నాను అనమాట. కోర్స్ వచ్చేసి ఇంకా మార్చ్ అవుతుందో నెక్స్ట్ ఏప్రిల్ అవుతుందో తెలియదు. అప్పుడు దాకా మళ్ళీ టైం వేస్ట్ అనిపిస్తుంది అనేసి నేను ఇంకా నెక్స్ట్ మంత్ నుంచే జాబ్ తెచ్చుకుందాం అనేసి మ్యాక్సిమం కన్సిడర్ చేశాను అనమాట. ఇట్లా ఒక ప్లానింగ్ అనేది పెట్టుకున్నాను, ఎట్లా తిరిగి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ట్రయల్ చేద్దామనేసి. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ ఇస్తేనే ఇంటర్వ్యూకి అలో చేస్తాను అనమాట. మాక్ ఇంటర్వ్యూ అంటే ఏం లేదు గ్యాస్, వీళ్ళు చెప్పింటారు కదా ముందు జరిగిన కోర్సు జావా కానీ SQL కానీ, వీళ్ళు చెప్పిన నోట్సే మనం అడుగుతారు అనమాట. జస్ట్ దానికి డీటెయిల్గా అడుగుతారు, డెప్త్గా. దాని బేసిస్ పట్టుకొని వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా వచ్చినట్టు వీళ్ళు చెప్పిన కోర్సుని బట్టి అడుగుతారు అనమాట. కాబట్టి ఎట్ట తిరిగి నెక్స్ట్ మంత్లో ఇట్లా మాక్ ఇంటర్వ్యూ చేసి ఇంకా ఇంటర్వ్యూ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఇట్లా డైరెక్ట్ సింపుల్ రిటర్న్ టెస్ట్ పెట్టేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ పెడతారు. ఇంకొకరు ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళని బట్టి ఇక 2 కానీ 3 కానీ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇంకా దాంట్లో టాప్లో స్కోర్ చేస్తే వాళ్ళకి వస్తుంది. అది గైస్. ఇంకా ఎట్లా తిరిగి నెక్స్ట్ మంత్ కల్లా జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి ట్రయల్ చేస్తాను ఎట్లా తిరిగి. ఓన్లీ ఫిబ్రవరి కల్లా ఎట్లా తిరిగి జాబ్ తెచ్చేసుకోవాలని మైండ్లో చాలా బాగా ఫిక్స్ అయ్యాయి అనమాట. ఇంకా ఎట్లా మార్చి ఏప్రిల్ వచ్చేసరికి ఎట్లా తిరిగి జాబ్ తెచ్చేసుకొని జాబ్ వచ్చిన మనీతో ఫస్ట్ శాలరీతోనే నేను మ్యాక్సిమం RCB టికెట్ అనేది కొనుక్కోవాలని ఒక డ్రీమ్ అనమాట. డ్రీమ్ అనేది పెట్టుకున్నా జస్ట్ అట్లా. అది గ్యాస్ టుడే వచ్చేసి చెప్పడం మర్చిపోయా గ్యాస్, మనకి 100 subscribers వస్తే మా అక్క ఇట్లా మైక్ అనేది తీపిస్తుంది. చూస్తున్నారు కదా వాయిస్ ఏ విధంగా వస్తుందో. కాబట్టి మైక్ కోసమైనా జస్ట్ ఒక 100 subscribers నేను చేయండి గ్యాస్. ఫస్ట్ 100 subscribers చేస్తే ఇట్లా మైక్ అనేది స్పాన్సర్ చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గ్యాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.